గాలి, నీరు, ఆకాశం, భూమి, అగ్ని. దీనికి ఒక ఆర్డర్ ప్రకారంగా రావాలి అంటే ఫస్ట్ ఆకాశము, తర్వాత వాయువు, తర్వాత అగ్ని, తర్వాత జలము, నీరు, తర్వాత భూమి. వీటికి వీటికి ఒక సిమ్టమ్స్ ఉంటాయి. ఆకాశానికి ఏంటో తెలుసా సిమ్టమ్? సౌండ్, ధ్వని. గురువులు ఎందుకు? ఇప్పుడు కుండ నిండా నీరు పోస్తే శబ్దం ఉండదు, కుండ ఖాళీగా ఉన్న శబ్దం ఉండదు. కుండలో సగం నీళ్ళు పోస్తే ఏమవుద్ది? శబ్దం వస్తుందా? టక్ టక్మంట. ఆకాశ తత్వానికి పూర్తిగా గ్యాప్స్ ఉండడం వల్ల విశాలమైంది కాబట్టి శబ్దం అనేది, ధ్వని అనేది ప్రేరేపితం అవుతుంది. అలాగే వాయువుకి ఏంటి అమ్మా? స్పర్శ. వాయువు స్పర్శ. ఇందాక ఏం చెప్పుకున్నాం? ధ్వని. వాయువు స్పర్శ. అలాగే అగ్నికి ఏంటమ్మా? వేడి. వేడే. దాని గుణం రూపము. అగ్ని మనకు కనిపిస్తుంది కదా, అగ్ని మంట కనిపిస్తుంది కదా, రూపము. అలాగే తర్వాత ఫోర్త్ వన్ ఏంటి? జలము, నీరు. ద్రవ పదార్థం కదా, రుచి. మనకు నీరు ఏమిస్తుందమ్మా? రుచి. మనకు తెలుస్తుంది కదా తాగితే అది. తర్వాత భూమికి ఏంటమ్మా? గంధము. అంటే ఏంటి? సువాసన. సువాసన భూమి యొక్క గుణం. ఇట్లా